Welcome to Naresh Academy UPSC APPSC Group 1 and 2 Related Delhi Current Affairs మార్చి 25 2024 ప్రిలిమ్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవియస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ 1 శివశక్తి నక్షత్రాల కలయికే పాలపుంత గెలాక్సీకి మూలం వార్తల్లో ఎందుకుంది సందర్భం ఈ విశ్వంలో భాగమైన పాలపుంత మిల్కీవే గెలాక్సీ రెండు నక్షత్ర సముదాయాల చిన్న గెలాక్సీలు కలయికతో ఏర్పడినట్టు గుర్తించామని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు తెలిపారు. సుమారు 1200 నుంచి 1300 వరకు కోట్ల సంవత్సరాల కిందట ఇది జరిగినట్టు పేర్కొన్నారు. దాని పర్యవసానమే ప్రస్తుతం మనం చూస్తున్న పాలపుంత గెలాక్సీ అని తెలిపారు. ఈ నక్షత్రాల సమూహాలు పాలపుంత గెలాక్సీ ఏర్పడిన తొలినాళ్లలో ఏర్పడినట్లు భావిస్తున్నారు. ఈ ఆవిష్కరణ పాలపుంత గెలాక్సీ పూర్వచరిత్రను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. నక్షత్రాల పుట్టుక, పరిణామం గురించి మన అవగాహనను మెరుగుపరుస్తుంది. గెలాక్సీల ఏర్పాటు, పరిణామం గురించి మనకు మరింత సమాచారాన్ని ఇస్తుంది. గియా టెలిస్కోప్ గురించి. గియా టెలిస్కోప్ ఈసే యొక్క అతిపెద్ద, అత్యంత సంక్లిష్టమైన శాస్త్రీయ ఉపగ్రహం. ఇది 2014లో ప్రయోగించబడింది. మన గెలాక్సీలోని నక్షత్రాల గురించి అత్యంత ఖచ్చితమైన, విస్తృతమైన డేటాను అందిస్తోంది. గియా టెలిస్కోప్ ద్వారా పొందిన సమాచారంతో ఖగోళ శాస్త్రంలో అనేక కొత్త ఆవిష్కరణలు చేయవచ్చు. క్వశ్చన్ నంబర్ 2 ఊపిరితిత్తుల కేన్సర్కు తొలి లన్ వాక్స్ టీకా వార్తల్లో ఎందుకుంది సందర్భం బ్రిటన్ పరిశోధకుల బృందం ఊపిరితిత్తుల కేన్సర్కు ప్రపంచంలోనే తొలిసారి రూపొందించింది. వివరాలు: ఊపిరితిత్తుల కేన్సర్ కణాలు ఉత్పరివర్తనాలుగా రూపాంతరం చెందే ప్రమాదకర ప్రోటీన్లను గుర్తించి నాశనం చేయడానికి రోగనిరోధక వ్యవస్థకు సహాయం చేసే డిఎన్ఏను ఉపయోగించుకుని ఈ టీకా లన్ వాక్స్ పనిచేస్తుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, లండన్ యూనివర్సిటీకి చెందిన ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ టీకాను అభివృద్ధి చేస్తున్నారు. లన్వాక్స్ అని పిలిచే ఈ టీకా ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కోవిడ్ వ్యాక్సిన్ని పోలి ఉంటుంది. నియోయాంటిజెన్స్ గా పిలిచే ప్రమాదకర ప్రోటీన్లను గుర్తించి నాశనం చేసే 3000 టీకా డోసులను శాస్త్రవేత్తల బృందం తయారు చేయనుంది. ఊపిరితిత్తుల ఆరోగ్య పరీక్షల ద్వారా కేన్సర్ను ముందుగా గుర్తించే ప్రయత్నాలను ఈ పరిశోధన పూర్తి చేస్తుంది. ఇది ఊపిరితిత్తుల కేన్సర్లను 90% నిరోధించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అమెరికన్ కేన్సర్ సొసైటీ ప్రకారం ఊపిరితిత్తుల్లో కణాలు అదుపు తప్పి అడ్డుందుపు లేకుండా పెరిగినప్పుడు కేన్సర్కు దారితీస్తుంది. ఈ పెరుగుదల మెటాస్టాసిస్ అనే ప్రక్రియ ద్వారా కేవలం ఊపిరితిత్తులతోనే ఆగిపోకుండా చుట్టూ ఉన్న అవయవాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మరణాలకు కారణమయ్యే వ్యాధుల్లో ఊపిరితిత్తుల కేన్సర్ ఒకటి. క్వశ్చన్ నంబర్ 3 భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఏ మిషన్లో సాధించిన అద్భుత విజయానికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక ఏవియేషన్ వీక్ గ్రహీతల అవార్డును అందుకుంది. సమాధానం: చంద్రయాన్. వివరాలు: అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుని ఏరోస్పేస్, ఏవియేషన్ పరిశ్రమరంగంలో అన్వేషణ, ఆవిష్కరణ, అసాధారణ విజయాలను సాధించిన వారికి ఏవియేషన్ వీక్ నెట్వర్క్ అందిస్తుంది. ఇస్రో చంద్రయాన్ మిషన్ ప్రయోగం విజయానికి గాను ఈ అవార్డు దక్కింది. చంద్రయాన్ మిషన్ ముఖ్యాంశాలు: ఈ మిషన్ను జూలై 14, 2023న శ్రీహరికోట నుండి శక్తివంతమైన జిఎస్ఎల్వి మార్క్ LVM-3 హెవీ లిఫ్ట్ రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఈ మిషన్లో ఒక ఆర్బిటర్కు బదులుగా ల్యాండర్, విక్రమ్, రోవర్, ప్రజ్ఞాన్ మాత్రమే ఉన్నాయి. విస్తరణ ఆగస్టు 23, 2023న షెడ్యూల్ చేయబడింది. ల్యాండర్ చంద్రుడిని తాకి రోవర్ని మోహరిస్తుంది. మిషన్ లక్ష్యాలు: చంద్రుని ఉపరితలంపై సురక్షితమైన మరియు మృదువైన ల్యాండింగ్ను ప్రదర్శించడం. రోవర్ అన్వేషణ మరియు ప్రదేశంలో శాస్త్రీయ ప్రయోగాలు చేయడం. బడ్జెట్ ₹615 కోట్లుగా అంచనా వేయబడింది. ల్యాండర్ మరియు రోవర్ స్పెసిఫికేషన్స్: విక్రమ్ 2 మీటర్ల పొడవు మరియు 1700 కిలోల కంటే ఎక్కువ బరువు కలిగి ఉన్నాడు. ప్రజ్ఞాన్ అనే 26 కిలోల చంద్రుని రోవర్ని తీసుకువెడతాడు.
ప్రజ్ఞాన్ చంద్రుని ఉపరితలం యొక్క ఖనిజ కూర్పు యొక్క స్పెక్ట్రోమీటర్ విశ్లేషణను నిర్వహిస్తుంది. ల్యాండింగ్ మరియు వ్యవధి ఈ విక్రమ్ మరియు ప్రజ్ఞాన్ 2014 ఎర్త్ డేస్కి సమానమైన ఒక చాంద్రమాన రోజు వరకు పనిచేసేలా రూపొందించబడ్డాయి. క్వశ్చన్ నంబర్ 4 ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఐబిఏ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? జవాబు ఎవి రావు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎంవి రావును ఐబిఏ నూతన చైర్మన్గా నియమించింది. మార్చి 21వ తేదీ జరిగిన ఐబిఏ మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ సిఇఓ. క్వశ్చన్ నంబర్ 5 సీడోట్ గురించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి. 1 సీడోట్ భారతదేశం కోసం కామన్ అలర్ట్ ప్రోటోకాల్ను అమలు చేస్తోంది. 2 సీడోట్ 1980లలో పట్టణ భారతదేశానికి టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ మరియు పరిష్కారాలను అభివృద్ధి చేసే ప్రాథమిక లక్ష్యంతో స్థాపించబడింది. పై స్టేట్మెంట్లలో ఏది సరైనది? 1 మాత్రమే, 2 మాత్రమే, 3 1 మరియు 2 4 1 లేదా 2 కాదు. జవాబు ఏ. ప్రకటన 1 సరైనది. సీడోట్ భారతదేశం కోసం కామన్ అలర్ట్ ప్రోటోకాల్ను అమలు చేస్తోంది. ప్రకటన 2 తప్పు. సీడోట్ 1980లలో పట్టణ భారతదేశానికి టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ మరియు పరిష్కారాలను అభివృద్ధి చేసే ప్రాథమిక లక్ష్యంతో స్థాపించబడింది. కాదు. సీడోట్ 1980లలో గ్రామీణ భారతదేశానికి టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ మరియు పరిష్కారాలను అభివృద్ధి చేసే ప్రాథమిక లక్ష్యంతో స్థాపించబడింది. సందర్భం సీడోట్ ప్రాజెక్ట్ మొబైల్ ఎనేబుల్డ్ డిజాస్టర్ రెసిలెన్స్ త్రూ సెల్ బ్రాడ్కాస్ట్ ఎమర్జెన్సీ అలర్టింగ్ అన్ యొక్క వరల్డ్ సమ్మిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ జిస్ బహుమతుల 2024కి తదుపరి రౌండ్కు అర్హత సాధించింది. సీడోట్ యొక్క ప్రాజెక్ట్ అవలోకనం ప్రముఖ టెలికాం ఆర్డీ సెంటర్ అయిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సీడోట్ ద్వారా అభివృద్ధి చేయబడింది. సెల్ బ్రాడ్కాస్ట్ ఎమర్జెన్సీ అలర్టింగ్ ద్వారా మొబైల్ ఎనేబుల్డ్ డిజాస్టర్ రెసిలెన్స్ సిస్టమ్ మొబైల్ ఫోన్లకు క్లిష్టమైన అత్యవసర సమాచారాన్ని అందించడానికి సెల్యులార్ నెట్వర్క్లను ఉపయోగిస్తుంది. విపత్తు పరిస్థితులు మరియు ప్రభుత్వ ఆదేశాలు, శాంతి భద్రతలు, రక్షణ మొదలైన ఇతర వినియోగ సందర్భాలలో నిజ సమయ హెచ్చరికలను అందిస్తుంది. క్వశ్చన్ నంబర్ 6 ఆపరేషన్ సంకల్ప్ గురించి తెలపండి. సందర్భం ఇటీవల కాలంలో హిందూ మహాసముద్రం మీదుగా రాకపోకలు సాగిస్తున్న వాణిజ్య నౌకలను సముద్రపు దొంగలు సీ పైరేట్స్ హైజాక్ చేస్తున్న నేపథ్యంలో భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ కోల్కతా ఇన్స్ కోల్కతా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి బంధించింది. ఆపరేషన్ సంకల్ప్ జూన్ 2019లో గల్ఫ్ ఆఫ్ ఒమన్లోని వాణిజ్య నౌకలపై దాడుల తర్వాత హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే భారత నౌకలను సురక్షితంగా వెళ్లేలా చేసేందుకు పర్షియన్ గల్ఫ్ మరియు ఒమన్ గల్ఫ్లో భారతీయ నౌకల భద్రతకు భరోసా ఇచ్చేందుకు గల్ఫ్ ప్రాంతంలో ఆపరేషన్ సంకల్ప్ ఓపీ సంకల్ప్ అనే పేరుతో భారతీయ నావికాదళం మారిటైమ్ సెక్యూరిటీ కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే గతేడాది సముద్రపు దొంగలు హైజాక్ చేసిన ఎంవి రియన్ అనే నౌకను ఈ నెల 15న సుమారు 40 గంటల పాటు ఆపరేషన్ చేపట్టి ఐఎన్ఎస్ కోల్కతా రక్షించింది. అందులోని 35 మంది సముద్రపు దొంగలను బంధించింది. ఈ క్రమంలోనే వారిని ముంబైకి తరలించి పోలీసులకు అప్పగించింది. ఈ ఆపరేషన్లో ఐఎన్ఎస్ కోల్కతాకు సాయంగా ఐఎన్ఎస్ సుభద్ర కూడా చేరింది. ఈ రెండింటికీ సపోర్టుగా భారత వాయుసేన కూడా రంగంలోకి దిగడంతో ఆపరేషన్ మరింత ఈజీగా ముగిసింది. ఈ ఆపరేషన్కు సీ గార్డియన్ యుఏవి, పలు ఆధునిక డ్రోన్లను సైతం నేవీ ఉపయోగించింది. ప్రాముఖ్యత హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఫస్ట్ రెస్పాండర్ మరియు ప్రాధాన్య భద్రతా భాగస్వామిగా భారత నౌకాదళం కీలక పాత్ర పోషించింది. సాంప్రదాయేతర బెదిరింపులను పరిష్కరించడంలో మరియు సముద్ర భద్రతకు భరోసా ఇవ్వడంలో సామర్థ్యాన్ని ప్రదర్శించారు. ఎంవి రుయేన్ హైజాకింగ్కు వ్యతిరేకంగా విజయవంతమైన చర్యల ద్వారా సహకారాలు నొక్కిచెప్పబడ్డాయి. సమాచార ఫ్యూజన్ సెంటర్ హిందూ మహాసముద్ర ప్రాంతం ఐఎఫ్సియుఆర్ సమాచార మార్పిడిని ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించింది.
సత్కరిస్తారు. క్వెశ్చన్ నంబర్ 7 చెన్నై మ్యూజిక్ అకాడమీ తరపున సంగీత కళాకారులకు అందించే సంగీత కళానిధి పురస్కారానికి 2024కి గాను ఎవరిని ఎంపిక చేశారు? జవాబు: కర్ణాటక శాస్త్రీయ గాయకుడు తొడూరు మడబుసి కృష్ణకు. సంగీత విద్వాంసుడు టిఎం కృష్ణ సామాజిక భావాలు, మత సామరస్యాన్ని నొక్కి చెబుతూ కర్ణాటక సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 2024 జరిగే 98వ మ్యూజిక్ అకాడమీ వార్షిక సదస్సుకి టిఎం కృష్ణ అధ్యక్షత వహించనున్నారు. సంగీతంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన కృష్ణకు ఈ అవార్డును అందజేయాలని అకాడమీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. 2016లో కృష్ణకు గౌరవనీయమైన రామన్ మెగసెసే అవార్డు లభించింది. సంగీత కళానిధి పురస్కారం. సంగీత కళానిధి, సంగీత కళానిధి, సంగీత మ్యూజిక్ కళానిధి ట్రైలర్ ఆఫ్ ఆర్ట్. మద్రాసు సంగీత అకాడమీ ప్రతి సంవత్సరం ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులకు ఇచ్చే గౌరవ పురస్కారం. ఇది కర్ణాటక సంగీత విద్వాంసులకు ఇచ్చే ఒక అత్యున్నత పురస్కారం. కర్ణాటక సంగీతం సాధారణంగా దక్షిణ భారతదేశంతో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలతో ముడిపడి ఉంటుంది. అయితే ఇది శ్రీలంకలో కూడా ప్రాచుర్యం పొందింది. మద్రాసు మ్యూజిక్ అకాడమీ మూలం. ఇది 1927లో మద్రాసులో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ సెషన్ నుండి ఉద్భవించింది. ప్రారంభోత్సవం. అకాడమీని 1928 ఆగస్టు 18న సర్ సిపి రామస్వామి అయ్యర్ అధికారికంగా ప్రారంభించారు. ప్రయోజనం: ఇది కర్ణాటక సంగీత ప్రమాణాలకు బెంచ్మార్క్గా ఉండాలనే లక్ష్యంతో ఉంది. వార్షిక సమావేశాలు. ఇది 1929లో మద్రాసులో డిసెంబర్ సంగీత ఉత్సవానికి దారితీసింది. సంగీత కళానిధి పురస్కారం. ఇది మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ద్వారా కర్ణాటక సంగీత విద్వాంసుడికి ప్రతి సంవత్సరం ఇచ్చే బిరుదు. 1942లో అప్పటి అకాడమీ ప్రెసిడెంట్ కెవి కృష్ణస్వామి అయ్యర్చే ఈ అవార్డు ఆలోచన వచ్చింది. క్వెశ్చన్ నంబర్ 8. తెలుగు సాంస్కృతిక, సామాజిక రంగంలోని వివిధ ప్రక్రియల్లో విశేష సేవలందించిన ఎంతమంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం బృందం 2022వ సంవత్సరానికి గాను కీర్తి పురస్కారాలను ప్రదానం చేసింది? జవాబు: 23 మంది. మార్చి 2024 21న యూనివర్సిటీ ఆడిటోరియంలో విసి ఆచార్య తంగెడ కిషన్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ మంగారి రాజేందర్ జింబో ముఖ్య అతిథిగా హాజరై పురస్కారాలనందజేశారు. పురస్కార గ్రహీతలు: ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు, సాహిత్య విమర్శ కొల్లాపురం విమల, మహిళాభ్యుదయం కొడాలి వెంకటేశ్వరరావు, లలిత సంగీతం ప్రసన్న కుమారి, శాస్త్రీయ సంగీతం ఎస్.కె. బాబూజీ, జానపద కళలు రంగరాజు పద్మజ, ఉత్తమ రచయిత్రి నామనీ సుజాతాదేవి, ఉత్తమ రచయిత్రి డాక్టర్ కె. శ్రీదేవి, నవల లలితారాజ్, ఉత్తమ నటి మోహన్ సేనాపతి, ఉత్తమ నటుడు గరికపాటి కాళిదాస్, నాటకరంగంలో కృషి డాక్టర్ ఆర్.ఎల్.వి. రమేష్, ఆంధ్రనాట్యం డాక్టర్ ఎస్.పి. భారతి, కూచిపూడి నృత్యం జి.వి.ఎన్. రాజు, వ్యక్తిత్వ వికాసం షరీఫ్ గోరా, హేతువాద ప్రచారంలో కృషి డాక్టర్ చేగొని రవికుమార్, గ్రంథాలయ సమాచార విజ్ఞానం అనుముల శ్రీనివాస్, గ్రంథాలయకర్త మాదిశెట్టి గోపాల్, సాంస్కృతిక సంస్థ నిర్వహణ బి.వి. సత్య నగేష్, ఇంద్రజాలం మృత్యుంజయ, కార్టూనిస్ట్ డాక్టర్ నూనె వెంకటయ్య, జ్యోతిషం సి. రామనాథ శర్మ, ఉత్తమ ప్రధానోపాధ్యాయులు గౌరవి వేమలు, చిత్రలేఖనం కీర్తి పురస్కారాల గురించి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భారతదేశంలోని భాషా ప్రాతిపదిక ఐ మీద 1985 డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. అయితే ఈ విశ్వవిద్యాలయము బృందం తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు 1986 నుండి కీర్తి వాటికి కీర్తి పురస్కారంగా నామకరణం చేసింది. ఈ పురస్కారంలో రూ.5,116 నగదు మరియు ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి సత్కరిస్తారు. క్వెశ్చన్ నంబర్ 9.
రక్తహీనత ముక్త్ భారత్ వ్యూహం కింద చేపట్టిన జోక్యాల సందర్భంలో కింది ప్రకటనలను పరిగణించండి. 1. ఇది ప్రీస్కూల్ పిల్లలు, కౌమారదశలు మరియు గర్భిణీ స్త్రీలకు రోగనిరోధక కాల్షియం సప్లిమెంటేషన్ను అందిస్తుంది. 2. ఇది ప్రసవ సమయంలో ఆలస్యమైన కోడ్ క్లాంపింగ్ త్రాడు బిగింపు కోసం ప్రచారాన్ని నిర్వహిస్తుంది. 3. ఇది పిల్లలు మరియు యుక్తవయస్కులకు క్రమానుగతంగా నులిపురుగుల నివారణను అందిస్తుంది. 4. ఇది మలేరియా, హిమోగ్లోబినోపతీలు మరియు ఫ్లోరోసిస్పై ప్రత్యేక దృష్టితో స్థానిక పాకెట్స్లో రక్తహీనత యొక్క పోషకరహిత కారణాలను పరిష్కరిస్తుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? A 1 మాత్రమే, B 2 మాత్రమే, C కేవలం 3, D మొత్తం 4. జవాబు C. ప్రకటన 1 తప్పు. రక్తహీనతతో సంబంధం లేకుండా పిల్లలకు, కౌమారదశలో ఉన్న స్త్రీలకు మరియు గర్భిణీ స్త్రీలకు ప్రొఫైలాక్టిక్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ప్రొఫిలాక్టిక్ కాల్షియం కాదు అందించడం అనేది ఒక కీలకమైన నిరంతర జోక్యం. స్టేట్మెంట్ 2 సరైనది. పుట్టిన తర్వాత 6 నెలల వరకు శిశువు యొక్క ఇనుము నిల్వలను మెరుగుపరచడం కోసం అన్ని ఆరోగ్య సౌకర్యాలలో నవజాత శిశువులకు కనీసం 3 నిమిషాలు లేదా త్రాడు పల్సేషన్లు ఆగిపోయే వరకు బొడ్డు తాడును ఆలస్యంగా బిగించడాన్ని ప్రోత్సహించడం మరియు పర్యవేక్షించడం జరుగుతుంది. అదే సమయంలో బర్త్ అటెండెంట్లందరూ పుట్టిన 1 గంటలోపు తల్లిపాలను త్వరగా ప్రారంభించేలా ప్రయత్నం చేయాలి. ప్రకటన 3 సరైనది. రక్తహీనత ముక్త్ భారత్ ఎన్డీడీ వ్యూహంలో భాగంగా పునరుత్పత్తి వయస్సు గల స్త్రీలు మరియు గర్భిణీ స్త్రీలకు నులిపురుగుల నిర్మూలనను కూడా అనుసంధానిస్తుంది. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం ఎన్డీడీ కార్యక్రమం కింద 1 నుంచి 19 వరకు సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు ద్వివార్షిక సామూహిక నులిపురుగుల నిర్మూలన ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10 మరియు ఆగస్టు 10 తేదీలలో నిర్వహించబడుతుంది. ప్రకటన 4 సరైనది. రక్తహీనత ముక్త్ భారత్ వ్యూహం మలేరియా, హిమోగ్లోబినోపతీలు మరియు ఫ్లోరోసిస్పై ప్రత్యేక దృష్టితో రక్తహీనత యొక్క పోషకాహారేతర కారణాలపై అవగాహనను తీవ్రతరం చేయడానికి మరియు స్క్రీనింగ్ మరియు చికిత్సను సమగ్రపరచడానికి ప్రయత్నిస్తుంది. అనీమియా ముక్త భారత్ రక్తహీనతను తగ్గించడం అనేది మార్చి 2018లో ప్రారంభించబడిన పోషణ్ అభియాన్ యొక్క కీలకమైన లక్ష్యం. నీతి ఆయోగ్ నిర్దేశించిన పోషణ్ అభియాన్ మరియు జాతీయ పోషకాహార వ్యూహం యొక్క లక్ష్యాలకు అనుగుణంగా 2018లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా రక్తహీనత ముక్త్ భారత్ ప్రారంభించబడింది. అనీమియా ముక్త భారత్ ఆర్ఎక్స్ఆర్ఎక్స్ఆర్ వ్యూహాన్ని ఉపయోగిస్తుంది. 6 లబ్ధిదారులు వ్యూహాన్ని అమలు చేయడానికి వాటాదారులందరికీ 6 జోక్యాలు మరియు 6 సంస్థాగత యంత్రాంగాలు వ్యూహాన్ని ఉపయోగిస్తుంది. 1 పిల్లలు 6 నుంచి 59 వరకు నెలలు, 2 పిల్లలు 5 నుంచి 9 వరకు సంవత్సరాలు, 3 యుక్తవయస్కులు 10 నుంచి 19 వరకు సంవత్సరాలు, 4 గర్భిణీ స్త్రీలు, 5 పాలిచ్చే స్త్రీలు మరియు 6 పునరుత్పత్తి వయస్సులో 15 నుంచి 49 వరకు సంవత్సరాలు స్త్రీలతో సహా వివిధ సమూహాలలో రక్తహీనత యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. రక్తహీనత ముక్త్ భారత్ జోక్యాలు 6. 1 ప్రొఫైలాక్టిక్ ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్, 2 నులిపురుగుల నివారణ, 3 4 కీలక ప్రవర్తనలపై దృష్టి సారించే ఏడాది పొడవునా ప్రవర్తన మార్పు కమ్యూనికేషన్ ప్రచారం తీవ్రమైంది. ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ మరియు డీవార్మింగ్కు అనుగుణంగా మెరుగుపరచడం. తగిన శిశువులు మరియు చిన్న పిల్లల దాన పద్ధతులు. ఆహార వైవిధ్యం పరిమాణం, ఫ్రీక్వెన్సీ మరియు లేదా స్థానికంగా లభించే వనరులను వినియోగించుకోవడంపై దృష్టి సారించి బలవర్ధకమైన ఆహారాల ద్వారా ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవడంలో పెరుగుదల. ఆరోగ్య సౌకర్యాలలో డెలివరీ తర్వాత 3 నిమిషాలు ఆలస్యంగా త్రాడు బిగించడాన్ని నిర్ధారించడం. 4 రక్తహీనత పరీక్ష మరియు చికిత్స. డిజిటల్ పద్ధతులు మరియు పాయింట్ ఆఫ్ కేర్ ట్రీట్మెంట్ను ఉపయోగించడం. గర్భిణీ స్త్రీలు మరియు పాఠశాలకు వెళ్లే యుక్త వయసులో ప్రత్యేక దృష్టి సారించడం. 5
ప్రభుత్వ నిధుల ప్రజారోగ్య కార్యక్రమాలలో తప్పనిసరిగా ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ ఫోర్టిఫైడ్ ఫుడ్స్ అందించడం. 6. మలేరియా, హిమోగ్లోబినోపతీలు మరియు ఫ్లోరోసిస్పై ప్రత్యేక దృష్టి సారించి స్థానిక పాకెట్స్లో రక్తహీనత యొక్క పోషకాహారేతర కారణాలపై అవగాహన, స్క్రీనింగ్ మరియు చికిత్సను తీవ్రతరం చేయడం. క్వెశ్చన్ నంబర్ 10 చోళుల గ్రామ పరిపాలనకు సంబంధించిన క్రింది పదాలను వాటి అర్థంలతో జతపరచుము. అవర్యం 1. వార్డు, బి కుటుంబ 2 లాటరీ పద్ధతి, సి కుడావోలే 3 గ్రామ సభ సభ్యుడు, డి పెరుమక్కల్ 4 కమిటీ వ్యవస్థ. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. సమాధానం 3. వివరణ: చోళరాజు పరాంతక ఆయి యొక్క 919 సిఈ మరియు 921 సిఈ నాటి ఉత్తరమేరూరు శాసనాలు చోళ గ్రామ సభల చరిత్రలో గొప్ప మైలురాయిగా ఉన్నాయి. ఇవి భారతదేశ ప్రజాస్వామ్య ప్రభుత్వ సుదీర్ఘ చరిత్రకు రుజువును కూడా అందిస్తాయి. ఇది గ్రామ సభ పనితీరు మరియు దాని రాజ్యాంగం యొక్క వివరాలను అందిస్తుంది. ఎన్నికల నియమాలు 919 సిఈ నుండి శాసనాలలో రూపొందించబడ్డాయి మరియు 921 సిఈ ఆ నిబంధనలను సవరించింది. వర్యం కమిటీ వ్యవస్థ చోళుల గ్రామ పరిపాలనలో కుర్ మరియు సభ అని పిలువబడే 2 సమావేశాలు ఉన్నాయి. పట్టణాలు మరియు గ్రామాలు వర్యాంస్ అని పిలువబడే కమిటీల సహాయంతో పనిచేశాయి. ఈ కమిటీలో సభ్యులను ఎన్నికల ద్వారా ఎంపిక చేశారు. ఈ కమిటీలు వేర్వేరు బాధ్యతలుగా విభజించబడ్డాయి మరియు వాటి ఏర్పాటు పని కేటాయింపుపై ఆధారపడి ఉంటుంది. బి కుటుంబ వార్డు సభ ఎలా ఏర్పాటు చేయబడుతుందో వివరిస్తూ గ్రామంలోని 30 వేర్వేరు వార్డులు కుటుంబులు ప్రమాణాలకు అనుగుణంగా నామినేషన్లు వేస్తారని శాసనం చెబుతోంది. సి కుడావోలే లాటరీ పద్ధతి ప్రతి వార్డులో ఎన్నికలు కుడవోలే అనే పద్ధతిని ఉపయోగించి నిర్ణయించబడ్డాయి. దీని అర్థం పార్ట్ టికెట్ అని. 1 సంవత్సరం పాటు ఎన్నిక. డి పెరుమక్కల్ గ్రామ సభ సభ్యుడు చోళ సామ్రాజ్యంలో సభ అనేక పంచాయతీలుగా విభజించబడింది. సభ సభ్యులను పెరుమక్కల్ అని పిలిచేవారు. పంచాయతీ సభ్యులను వర్యా పెరుమక్కల్ అని పిలిచేవారు. Thank you for watching this video. Please subscribe my YouTube channel @of Naresh Academy 5509. Have a nice day.